స్వామి శరణమయ్యప్ప. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఛానల్లో మనం ఈరోజు, నా పేరు పింగిలి వేణుగోపాల్ రెడ్డి. ఈ ఈ సబ్జెక్ట్ ఈ వీడియో మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ షేర్స్ మాకు ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. మేము ఇంకా ఇన్స్పైర్ అయ్యి మీకు కావాల్సిన సబ్జెక్ట్ని అందించడం కోసం మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీ సపోర్ట్ మీరు చేయండి, మా సపోర్ట్ మేము చేసేసి ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేద్దాం. ఇందులో భాగంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి, మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఆరోగ్యం మహాభాగ్యం అనే కార్యక్రమంలో ఆరోగ్యం గురించి ఇప్పటివరకు మనం కొన్ని వీడియోస్ చేసుకున్నాం, కానీ మహాభాగ్యం గురించి ఇంతవరకు మనం అందులో సబ్జెక్టులు వెళ్ళినా కూడా ఎక్కువ సబ్జెక్ట్ మనం ప్రజెంటేషన్ ఇవ్వలేదు. వాట్ ఈస్ వాంట్, మనకి ఏం కావాలి? ఆరోగ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటే, మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం ఈ సమాజంలో మనుగడ సాగించగలుగుతాం. మనుగడ సాగించడానికి ఇంకొక అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఐశ్వర్యం అనేది కూడా కావాలి, డబ్బు కావాలి. ఆ డబ్బును ఏ విధంగా సంపాదించుకోవాలి? దీన్ని మనం ఇంగ్లీష్ భాషలో మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం. వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకు సోర్సెస్, ఇప్పుడు మన ఇంట్లో మేజర్గా ఎక్కువ కావాల్సినవి ఉంటాయి. వాటర్ ఎగ్జాంపుల్, మీకు వాటర్ మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ సోర్సెస్ ఉంటాయి. మనకు ఒక ట్యాప్ వాటరే ఉంది. ట్యాప్ వాటరే ఉంటే ఈరోజు మున్సిపాలిటీ ట్యాప్ రాకుంటే మనకు వాటర్ సోర్సెస్ ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. ఒకటే సోర్స్ ఉంది, నల్లా ఉంది, ట్యాప్ ఉంది. ఆ ట్యాప్ ఇవాళ మున్సిపాలిటీ సప్లై బంద్ అయింది, ఏదో మధ్యలో పైప్ లైన్ కట్టాయి. మనకు వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా మారడం. లేదు, మన ఇంట్లో బోర్ ఉంది. ఈ ఆల్టర్నేట్ ఏం చేస్తాం? బోర్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేస్తే బోర్ నీళ్ళు వచ్చేస్తే మనకు ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు అనుకోకుండా అదే సమయంలో కరెంటు కూడా లేదు. అప్పుడేం చేస్తాం? ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పుడు మనకు బావి ఉందనుకోండి, స్టోరేజ్ పెట్టి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక బకెట్ లాంటిది వేసేసి వాటర్ తోడుకొని, మనకు అంటే సోర్స్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఒకటి కాకుండా ఒకటి ఆప్షన్లకు వెళ్ళేసి మన జీవితానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకొని మన యూటిలిటీస్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అవునా కదా మిత్రం? అలాగే మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనకు కావాలి. ఎగ్జాంపుల్, మనం ఎగ్జిస్ట్ కావడం కోసం జాబ్, మినిమం నీడ్ ఇస్ జాబ్. జాబ్ అనేది ఏంటంటే ఒక మనిషికి ఒక లైఫ్ స్టైల్, జాబ్ అనే బేసిక్ నీడ్ను ఫుల్ఫిల్ చేస్తుంది. లేదు బిజినెస్, లేదు కులవృత్తి, లేదు ఏదో డైలీ వేజెస్, ఎనీథింగ్ ఎనీ యాటిట్యూడ్లో కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ను మనం ఎర్న్ చేయడం జరుగుతుంది. అదే టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనకు ఆ సోర్స్లో పేమెంట్స్ రాలేదు. డైలీ వేస్ ఈరోజు రాలేదు, శాలరీ ఈ మంత్ శాలరీ రాలేదు. ఈవెన్ దో కొన్ని సందర్భాలలో రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ జాబ్ అనుకుంటాం మనం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొన్ని సమయాలలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ కూడా శాలరీస్ ఇవ్వలేసిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటప్పుడు ఎట్లా? సోర్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సేఫ్ జోన్లో మనం ఉండగలుగుతాం. ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేస్తున్నాడు, వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. అతనికి ఒక చిన్నపాటి పార్ట్ టైం బిజినెస్ ఉంది, 2 టైప్ ఆఫ్ ఇన్కమ్స్. అతనికి ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. లేదు, అతనికి ఇంకొక వేరే రకమైన ఇన్కమ్ ఉంది, 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఇట్లా టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు ఒకటి మెయింటెనెన్స్కి వెళ్తుంది, ఒకటి ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ వెళ్తుంది, ఒకటి సేవింగ్స్లోకి వెళ్తుంది, ఒకటి ఏమవుతుంది లగ్జరీస్కి వెళ్తుంది, ఒకటి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండడం ఆ ఫ్యామిలీ వాళ్ళ జనరేషన్స్ హ్యాపీగా
వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్ కానీ ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంకో పని చేసుకోగలుగుతారు. ఇంకోటి, అందరూ ఆస్తులు సంపాదించుకోవాలని పోరాడుతుంటారు. ఆస్తులు సంపాదించుకోవడం కాదు కానీ, ఆస్తిని సృష్టించుకోవడం కాదు, సంపదను సృష్టించుకోవాలి. డబ్బులో 2 టైప్స్ ఉంటుంది. ఆస్తి అంటే ఏంటంటే కరిగిపోతుంటుంది. సంపద ఏమవుతుంది, ఇంకా అది డబ్బును సృష్టిస్తుంది. మనం పని చేయడం కాదు, అది డబ్బును సృష్టిస్తుంది. ఎగ్జాంపుల్, మనకి కారు ఉంది, మనం వాడుకుంటున్నాం. మనం వాడుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఆస్తి కింద అవుతుంది, దానికి ఎక్స్పెన్సివ్ అవుతుంది. అవునా కదండి? అంటే మనకున్న డబ్బు కరిగిపోతుంది. అది మనకు కారు ట్యాక్సీగా ఇచ్చామనుకున్నాం, లేదు ఇంకొక కారు ఉంది, లేదా ఈ కార్ని ట్యాక్సీగా పెట్టాము, అది సంపదగా మారుతుంది. అంటే అది ఇన్కమ్ను జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనకు ల్యాండ్ ఉంది, ఎవరికైనా లీజ్కి ఇచ్చాం. ల్యాండ్ అనేది ఆస్తి, అసెట్. అది సంపద, అది డబ్బును సృష్టిస్తుంది, లీజ్కి ఇచ్చాము కాబట్టి. లేదు, ఇల్లు ఉంది, మనం ఇల్లును వాడుకుంటే అది ఆస్తి, దాని వాల్యూ పెరుగుతుంది కావచ్చు, కానీ దానికి మెయింటెనెన్స్ అనేది ఖర్చు అవుతుంది, తరిగిపోతుంది. అదే ఎక్కువ ఇండ్లు ఉన్నాయనుకోండి, మనకు అది సంపదగా మారుతుంది, అది డబ్బును సృష్టిస్తుంది. అలాగే మనం ఎంతో 24 గంటల టైం ఉంది. ఈ టైంని ఏ విధంగా మల్టిపుల్ చేసుకోవాలి? మీరు చూడండి, ఆదర్శవంతమైన గొప్ప గొప్ప వాళ్ళని చూడండి, అంబానీ చూడండి, టాటాని చూడండి, బిర్లాని చూడండి. వాళ్ళు ఒకటే వ్యాపారం చేస్తున్నారా? ఒకటే వ్యాపారంలో అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారా? కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకొని మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఉన్నతవంతులుగా, ఆస్తిపరులుగా, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ దొరకడం. అంటే మనం ఏదైనా చేయగలుగుతాం, నాకు ఏది కావాలనుకుంటే దాన్ని ఫీల్ కాగలుగుతాం, లైఫ్ను లీడ్ చేయగలుగుతాం హ్యాపీగా. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక మంచి ఆపర్చునిటీస్ని, వాళ్ళకి లైఫ్ని, ఒక కెరియర్ని మనం ఇవ్వగలుగుతాం. ఓకే, మరి ఇలాంటి ఆప్షన్స్ మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? వాటిని లీడ్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని ఏ విధంగా డీల్ చేయాలి? అలాంటి అవకాశాలను ఇక్కడ మన హన్మకొండలో పల్లవి హెర్బల్ కేర్ అశోక్ కాలనీ నుంచి మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా లీడ్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైనా కూడా, దీంట్లో ఏ విధంగా లైఫ్ను లీడ్ చేసుకోవాలి, మనకు మేజర్ థింగ్స్ ఏమేమి చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మనం ఉన్నదాంతో మన లైఫ్ను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకు టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. మీ దగ్గర ఆప్షన్స్ ఉంటే మా దగ్గర తీసుకురండి, వాటిని ఏ విధంగా డ్రైవ్ చేయాలని మేము చెప్తాం. లేదు మీకు ఆప్షన్స్ లేవంటే మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్లో ఆప్షన్స్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. మీకు ప్రొవైడ్ చేసేసి వాటిని ఎట్లా డ్రైవ్ చేయాలి చూడండి. ఇప్పుడు మీకు మొబైల్ ఉంది, ఒకటే మొబైల్ తోటి అన్ని చేయకుండా ఒకటేసారి అన్ని డ్రైవ్ చేయలేము. అదే 2-3 మొబైల్స్ అనుకోండి, ఓ దాంట్లో ఫోన్ మాట్లాడుతుంటాం, దాంట్లో చాటింగ్ చేస్తుంటాం, దాంట్లో ఆపరేటింగ్ చేసుకుంటాం. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు సోర్సెస్ని మనం క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. మీరు మా దగ్గర రండి, ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ కండి. మేము ఎవ్రీ సండే ఈ పల్లవి హెర్బల్ కేర్ ప్రెమిసెస్ లోపల మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా, మీకు ఏది కావాలంటే దాని మీద మేము డిస్కస్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్, ఎనీథింగ్, సోషల్ ఫ్రీడమ్, అన్నిటి మీద మేము ప్లానింగ్ చేస్తున్నాం. అన్నిటికీ మేము సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈ నెంబర్కి మా కాంటాక్ట్ కండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము సర్వీస్ ఇవ్వగలుగుతాము. మీ ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఏ విధంగా ఎదగాలనేది ఈ పల్లవి హెర్బల్ కేర్ వాళ్ళ యొక్క డ్రీమ్. మేము ఎదగడం కాదు, అందరినీ ఎదగనివ్వాలి. అందరూ ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని వయసును తగ్గించుకొని ఆయుష్ని ఏ విధంగా పెంచుకోవాలనేది మేము ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నామో, ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఏ విధంగా ఎదగాలనే దాని మీద కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. గైడ్ చేయడమే కాకుండా అతి ముఖ్యమైన విషయం,
మీ చెయ్యి పట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీ అత్యున్నతమైన స్థాయికి ఎదిగే విధంగా సహకరించగలుగుతుంది. ఇందులో మీకు రిలేటెడ్ సబ్జెక్టులో నిష్ణాతులైన వాళ్ళ ఒక సలహాలను కూడా తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక టీమ్ బిల్డింగ్ లాగా మీకు వచ్చి సపోర్ట్ చేసేసి అందరూ ఎదిగి ఒక అద్భుతమైన దేశాన్ని లేటెస్ట్ సిస్టమ్ ఏం జరుగుతుందో ఆ లేటెస్ట్ సిస్టమ్ గురించి మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. సదా మీ సేవలో సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.